హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఇది 31st నైట్ రోజు అనమాట ఫ్రెండ్స్. చర్చికి వెళ్ళొచ్చాం మేము. 1:30 అయిపోయింది అప్పటికే. మా నెత్తులు చూడ ఎట్లా ఉన్నాయో. 1:30 అయిపోయింది. ఇంకా హడావిడిగా గబగబా కేక్ కట్ చేసి కింద ఊడ్సే వంతున అదే ఉందనమాట. ఓడవాలి. పెండ కలరు అదే పేడ కలర్ చల్లాలి ఫ్రెండ్స్. ముగ్గేసేది నాదే ఉంది. అందుకోసమని ఏదో ఊరకట్ట కట్ చేసి వీళ్ళు ఎవరు రాలా. 1:30 అయిపోయిందిలే, మాకు కేక్ వద్దు ఏమొద్దని చెప్పి వాళ్ళు దూరంగా ఉన్నారు. నేను జెస్సీ ఒకరికొకరికి తినిపించుకొని అందుని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక జెస్సీ నేను కిందకి వెళ్ళాం ఫ్రెండ్స్. కిందకి వెళ్ళేసి మంచిగా ఊడ్చి పెండ కలర్ జల్లొచ్చి పొద్దున్నే లేసి ముగ్గేసామన్నమాట. చూడండి, 1:30 అయిపోయిందిలే, అయినా తినబుద్ధి కాదనమాట. వీళ్ళిద్దరిని రమ్మన్నా, మా ఆయన రమ్మన్నా, కార్తీకని రమ్మన్నా వాళ్ళు మాకు వద్దులే మీరే తినండి అని చెప్పేసి రమ్మన్నా కూడా రాలేదు కనీసం వాళ్ళు. సరేలే మీ కర్మ అనేసి మేమిద్దరమే తినేసి పోయినాం అనమాట. ఇంకా ఈ న్యూ ఇయర్కి ఎట్లయినా కొంచెం కేకు టేస్ట్ ఉండదన్నమాట. అన్నీ ఆర్డర్లు ఉంటాయి, ఎట్లయినా కొంటారు కదా పబ్లిక్. అందుకని అంత టేస్ట్ ఏం లేదు కేకు. బాగానే నేను మాట్లాడే కానీ మళ్ళీ ఎందుకోలే మాట్లాడుతున్నా. వాయిస్ సరిగ్గా అంటే దూరం నుంచి తీసాడు, వాయిస్ సరిగ్గా రాదని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయినా నేను మాటల్లో పడి. హ్యాపీ న్యూ ఇయర్. సంవత్సరం అట్లా గడిచిపోతుంది కదా. మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అయితే వచ్చేసాము. చూడండి, ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళా ముగ్గేసి మళ్ళా పొద్దున్నే లేచి వండాలి, చర్చికి వెళ్ళాలి. ఎంత పని ఉందో మాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఆ కాసేపు అట్లా పడుకున్నాం మేము అంతే. నిద్ర పట్టదు నాకైనా. కాసేపు పడుకొని లేచి మళ్ళీ 3 గంటలకు పడుకున్నాలే. 3:30కు 3 గంటలకు మళ్ళీ 6 గంటలకల్లా లేచి ముగ్గేసే వంతు నాదే కాబట్టి నాకు లేనిపోయిన టెన్షన్ అనమాట. ఇంటికి వెళ్ళాం లేదా ఉంటే కొంచెం గబగబా వేసేస్తుంది. మేమేదో కలర్లు వేసేసేవాళ్ళవి. ఇక్కడ నాకు రాదు, వేరే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి రాదు, ఇద్దరికి రాదనమాట. ఇద్దరం అట్ట గీస్తా కూర్చున్నాం. చూడండి మా ముగ్గు ఎట్టుందో. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని రాయాలి. ముగ్గు వేయటం కూడా బాగా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. బాగా గీయటం రావాలి, ఫాస్ట్గా వేయటం రావాలన్నమాట. మాకు ఈ మాత్రమన్నా నేర్చుకున్నాం. ఇద్దరం వేసేవాళ్ళమి. ఈ మధ్య నేర్చుకునేవాళ్ళమే అనమాట. ఫస్ట్ నుంచి అలవాటు లేని వాళ్ళమే మేమిద్దరమే. ఇంకా ఇక్కడ వారం ఒకళ్ళు ఓడవాలి కాబట్టి ఇంకా నేను ఇంతకుముందు నేను ఊడిస్తే ఇంటికి వెళ్ళామే ముగ్గేసేది, నాకు ఎట్లాగో రాదని. కానీ నేను కూడా నేర్చుకున్నా. ఇంకా ఊరకు వాళ్ళని బతిలాడేది ఎందుకులే, వాళ్ళందరూ ఒకసారి సంక్రాంతికి పోతే నేను ఒక్కదాన్నే ఉన్నా. ఆ టైంలో నేర్చుకున్నా అనమాట ముగ్గేయటం. చూడండి, ఆ పక్కన అమ్మాయికి కూడా రాదు, అట్ట గీసేస్తుంది. చూడండి, చలి పొద్దున్నే ముగ్గులు వేసుకుంటా కూర్చున్నాం. ఇంకా దబ్బున ఇది ముగ్గు వేసేసి మళ్ళీ పైకి వచ్చి బిర్యానీకి అయితే నైట్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నా. మళ్ళీ అన్నం వండేసి తొందరగా స్నానం చేసి సన్నీళ్ళతో చేసుకున్నా. మళ్ళీ నేను స్నానం తొందరగా వెళ్ళిపోవాలని, మళ్ళీ నీళ్లు కాకేసరికి లేట్ అవుతుందని 9 గంటలకల్లా చర్చికి అయితే వెళ్ళిపోయినాం. 6 గంటలకి స్టార్ట్ చేసాం ముగ్గేయటం. 7:30 అట్లా అయిందనమాట. మేము అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చారు ఇంటికి వాళ్ళు. కానీ అయినా వాళ్ళకి సుష్టి ఉంది, ముగ్గు వేయకూడదంట, అందుకని రాలా. మేమిద్దరమే కంప్లైంట్ చేసాము. చూడండి,
జెస్సీ ఉంది కానీ జెస్సీ లాస్ట్లో వచ్చింది, లేదంటే ఏదో కలర్ వేయించేవాళ్ళం. పక్కన నుంచొని చూస్తూ ఉంది జెస్సీ. ఎట్లయినా ముగ్గులు సీనియర్లు వేస్తే బాగుంటుంది. కాళ్ళు నొప్పులు, నవ్వుకుంటున్నాం ఏందో. నేను నానైతే అసలు ఫ్రెండ్స్ పండగలప్పుడు నా వంతే రాకూడదు అనుకుంటా. అసలు న్యూ ఇయర్ రోజు అస్సలు రాకూడదు. చర్చిలకు తిరిగేది ఉంటుంది, టైం ఉండదు, వేయాలంటే కష్టం. నాకేమో రావు, ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ముగ్గులు వేయటం చూసుకోవాలా, ఏది వేయాలో అర్థం కాదు. ఇట్లా ఉంటుంది మా పని. మొత్తానికైతే వేసేసినాం. ఏదో ఒకట్లే అన్నట్టు మా వంతు అంటే మా ప్రాయశ్చిత్తలా ఏమంటారు కదా, ట్రై చేసాం. కష్టం. కొంచెం ఎట్లయినా అలవాటు ఉండాలి ఫ్రెండ్స్ ముగ్గులు వేయటం. చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తుంది. నాకైతే అస్సలు రాదు హ్యాపీ న్యూ ఇయర్ అని రాయటం. ఆ అమ్మాయికి కూడా అంతగా ముగ్గు వేయటం రాదు కాబట్టి ఏదో అట్ట గీస్తుంది. ఇంకా పైన నీట్గా నేను వేస్తాను అనమాట. చూడండి, అందరూ అయితే నైటే వేసి పనుకున్నారు. మేమే ఇంక చర్చికి వెళ్ళటం వల్ల లేట్ అయిపోయింది. మేము కూడా చర్చికి వెళ్ళొచ్చి నిద్ర పోకుండా వేసున్నా బాగుండేది. పనుకుంటే ఎట్టా నిద్ర రాదు. కానీ హ్యాపీ న్యూ ఇయర్ వరకే రాసాము. 2024 రాయలేదనమాట. ప్లేస్ సరిపోవాలి ఆడ. మళ్ళీ ఏదో ఒకట్లే టైం అయిపోతుందని ఒక్కన వెళ్ళిపోయాను. ఇంకా ఐ మీన్ జెస్సీ చూడండి ఏదేదో ట్రై చేస్తుంది. జెస్సీకి కూడా వేయాలని ఇష్టమే, కానీ ఇంకా మీరు స్నానం చేసుకోండి, నేను వేసి వచ్చేస్తా తొందరగాని ఆ పిల్లని ఉండనీయలేదనమాట. నేను వెళ్ళేసరికి వాళ్ళది స్నానాలు అయితే అయిపోయినాయి. మొత్తానికైతే అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. చర్చికి వెళ్ళాము, వచ్చాము, మంచిగా బిర్యానీ చేసాను, బిర్యానీ తిన్నా. ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పెట్టాము, అది మొత్తం కరిగిపోయింది అనమాట. చూడండి ఎట్లా అయిందో. అదే ఐస్ క్రీమ్ తింటా కొనుక్కున్నా. ఏందో స్ట్రాబెర్రీ అంట, స్ట్రాబెర్రీ ఫ్లేవరు. జెస్సీకి నచ్చదంట, జెస్సీ తిల్లా. నేను కార్తీకే తినేసిన. చర్చిలో కేకులు ఇచ్చారు చూడండి, ఇక ఆ కేకులు అయితే తిల్లా. ఇంక ఇవి తినేసరికి కడుపు నిండిపోయింది. ఇంకా ఈ తర్వాత తినొచ్చలేని అట్లానే పెట్టాము. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మళ్ళీ ఇంకొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఐస్ క్రీమ్ తింటా ఉన్నా. థమ్స్అప్ తాగాల్సిన ప్లేస్లో ఐస్ క్రీమ్ ఉండేళ్ళకి ఐస్ క్రీమ్ తింటున్నా. థమ్స్అప్ తెచ్చుకోవాలా, డాడీ తాగాడు. అసలుకే ఆయనకి జలుబు చేస్తుంది. నేను కూడా చల్లటి నీళ్ళు తాగా కాబట్టి కొంచెం జలుబు చేస్తుంది ఏమన్నా డౌట్తోనే తినేస్తాను. మా ఆయన తినమంటే తినలా, నాకు వద్దని. జెస్సీని తినమంటే వద్దంటుంది. నేను కార్తీక్
వాడు వద్దు వద్దు అంటాడు కానీ మొత్తం తినేస్తాడు లాస్ట్కి వచ్చేళ్ళకి. పేరుకి వద్దు అంటాడు, వాడు మైండ్ మారిందనుకో మళ్ళీ తింటాడు. మంచిగా తినేసి హాయిగా పనుకున్నామన్నమాట. మంచిగా నిద్రపోయి లేసినాం. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.